ఎందుకు ఇందుకే ఈ రీజన్స్తోనే నేను బట్ కోటేశ్వరరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ గారు చెప్పినా, అలాగే దిలీప్ గారు చెప్పినప్పటికి కూడా సో అందరిలో చాలా డిఫరెంట్ పాయింట్స్ వచ్చాయి. నాకు తెలిసి అవన్నీ మీరు నోట్ చేసుకో ఉంటారేమో, అన్నిటికీ సమాధానాలు చెప్తారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో మౌనిక గారు చెప్పండి. ఎన్ని మినిట్స్ అండి? టేక్ ఇట్ 3 minutes or 4 minutes. థ్యాంక్ యూ. డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండ్ ఫోర్ సైడ్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ పెడుతున్నందుకు ఫోర్ సైడ్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి, నెహ్రూ తర్వాత ఆయన బిడ్డ, తర్వాత ఆమె కొడుకు, ఆ తర్వాత ఆయన పోతే మధ్యలో ఆయన పెళ్ళాము ఇటలీ మాత, ఆ తర్వాత ఇక మళ్ళీ ఆయన కొడుకు. సో ఇది ఫ్యామిలీ పార్టీ యొక్క చరిత్ర అన్నమాట. కేసీఆర్ గారిని మనం చూసినాం. ఆయన తర్వాత ఇంకా తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేసింది కాబట్టి తప్పిపోయింది అని, లేకపోతే కొడుకుని సీఎం చేద్దామని ఆయన కలలు కన్నాడు. సో ఇది ఫ్యామిలీ పార్టీస్ కున్న చరిత్ర. ఏంటిది? నేను, నా కొడుకు, నా మనవడు, ఇది వాళ్ళ లీనియేజ్. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఛాయ్ అమ్ముకునే వ్యక్తి లాంటి మోదీ గాని, ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శతాబ్ది సంబరాలు జరుపుకుంటుంది భారతీయ జనతా పార్టీ సంవత్సరం మొత్తంగా. అలాంటి వ్యక్తి అంటే నార్మల్ పీపుల్ దేశానికి ప్రధాని అయ్యే ఒక చరిత్ర, ఒక యోగి లాంటి ఒక సన్యాసి, తన వ్యక్తిగత జీవితం అంటూ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. ఇట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీలోకి లీడర్స్ ని, వ్యక్తులని, వ్యక్తి నిర్మాణం చేసే క్రెడిబిలిటీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే వ్యక్తులను నిర్మిస్తుంది, వాళ్ళకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తిత్వంలో వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఉన్న వాళ్ళను తయారు చేస్తుంది. మోదీ గాని, అటల్ బిహారీ వాజ్పేయి గారు గాని, యోగి ఆదిత్యనాథ్ గారు గాని, మీరు బీజేపీలో చూసుకుంటే చాలా మంది ప్రచారక జీవితం అంటే ఒక సన్యాసి లాగా, సివిల్ డ్రెస్ వేసుకున్న సన్యాసి లాంటి వాళ్ళ జీవితంలో గడిపిన తర్వాత ఆ వ్యక్తికి త్యాగం, దేశభక్తి, దేనికైనా తెగించేంత, అంటే దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తానని, ఒక సిద్ధాంతం కోసం నా ప్రాణం అర్పిస్తానే ఐడియాలజీని నేర్పించిన తర్వాత ఆ వ్యక్తిని పాలిటిక్స్ లోకి తీసుకుంటారు. కాబట్టి ఈ టాపిక్ కేవలం బీజేపీకి మాత్రమే ఉంటది. ఒకటి. నెక్స్ట్, నరేంద్ర మోదీ గారు ఈ టర్మ్ మొత్తం ఉంటారు. ఈ విషయాన్ని అమిత్ షా గారు కూడా ఎలక్షన్స్ అప్పుడే చెప్పిండ్రు. ఈ మాట మీడియా కూడా అడిగారు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు చెప్పిండ్రు ఈ టర్మ్ మొత్తం మోదీయే ఉంటారు అని. ఒకటి, ఎందుకు మోదీ ఉంటారు అనే విషయం చెప్పుకుంటే, హీఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీకి హెడ్. నరేంద్ర మోదీ గారు అనేది నార్మల్ గా ఒక సీఎం, ఒక పిఎం లాంటి వ్యక్తి కాదండి. ఆయన ఒక సెన్సేషనల్, ఒక రికార్డ్, ప్లస్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న ఏకైక పొలిటికల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. అది మనకు తెలుసు కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఎంత రిసీవింగ్ ఉంటది కానీ. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇందాక చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ మేము పార్టీ నెక్స్ట్ ఏమైపోతుంది 2029 తర్వాత అని రంది పడుతున్నారు చాలా మంది. కానీ మేము ఒక విషయం ఏమిటంటే, మేము 2047 కి విజన్ పెట్టుకున్నామండి. మా విజన్ 100 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి భారతీయ జనతా పార్టీ ప్రధానియే ఉంటాడు. ఇది మాత్రం మాకు గ్యారంటీగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని నడిపిస్తుంది ఆ సిద్ధాంతం, దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం అనే సిద్ధాంతం. కాబట్టి భరతమాత తనకు అవసరంకి అనుగుణంగా పంపిస్తుంటుంది. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ సిద్ధాంతానికి లోబడి ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టిన వ్యక్తి, వ్యక్తిగత జీవితం అంటూ లేని వ్యక్తుల్ని ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా అలాంటి వ్యక్తులను నిర్మించడంలో దిట్ట. ఆర్ఎస్ఎస్ కూడా వచ్చే సంవత్సరం 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. అప్పుడు ఇంకా ఎక్కువ మంది యువకులు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు అవుతారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వయం సేవకులు అవుతారు. వాళ్ళందరే రేపు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఇంకొక ప్రధానిని తెచ్చివ్వగలరు. మేమందరం అదే పనిలో ఉన్నామండి. నేను అమెరికాలో 8 సంవత్సరాల నుండి మోదీ గారి మాటని చూసి ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యి నేను అమెరికాలో కాలిఫోర్నియాను భారతదేశం కోసం వదిలేసి వచ్చిన. సో డ్రీమ్స్ ని వదిలేసి వచ్చిన నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేమందరం కలిసి మళ్ళీ 2047 కి 100th ఇండిపెండెన్స్ డే కి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఇట్లాంటి మోదీ లాంటి, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ప్రధానిగా చేయడానికి మేము పనిచేస్తూనే ఉంటాం. ఎలాంటి